అనంతగిరికి వీరవర్మ రాజు. ఒకరోజు చిన్ననాటి మిత్రుడు శరభయ్యను కలవడానికి వెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, అంటే బాగోగులు తెలుసుకున్నాక, మిత్రమా, నా పాలన బాగుందని చాలామంది మెచ్చుకున్నారు తెలుసా అన్నాడు రాజు. మంచిది మిత్రమా, ఒక విషయం, నేను పక్క ఊరికి వెళ్ళొస్తుంటే 100 వరహాలున్న పసుపు రంగు సంచి పోయింది, సాయం చేయగలవా అని అడిగాడు శరభయ్య. 100 వరహాలు అంటే 100 గోల్డ్ కాయిన్స్ అన్నమాట. అప్పుడు వీరవర్మ, అవునా, దండోర వేయించి ఆ సంచి దొరికేలా చేస్తాను మిత్రమా అని అన్నాడు. వారం రోజులు గడిచాక ఒక ముసలాయన ఓ సంచితో రాజసభకు వచ్చాడు. పసుపు రంగు సంచిని చూసి మిత్రుడి వరహాలు దొరికాయని సంతోషపడ్డాడు వీరవర్మ. కానీ అందులోని వరహాల సంఖ్య తగ్గడంతో ఇందులో సగం వరహాలు మాత్రమే ఉన్నాయి, మిగతావి ఏమైనట్లు అడిగాడు. మీరు చెప్పింది నిజమే, సంచి దొరికినప్పుడు 100 వరహాలున్నాయి, కానీ మిమ్మల్ని కలవడానికి వచ్చే క్రమంలో ఆ సగం ఖర్చు అయ్యాయి అన్నాడు ముసలాయన. అదేంటి, కాస్త కోపంగా అడిగాడు వీరవర్మ. కాపల భట్లకు 50 వరహాలు చెల్లిస్తే గాని లోపలికి రానివ్వలేదు అన్నాడు అతను. దాంతో వెంటనే బడులందరినీ పిలిపించి విచారణ చేయించాడు రాజు. అతను చెప్పిందంత నిజమేనని తేలింది. తర్వాత శరభయ్య తన వేషం తీసేశాడు. అప్పుడు వీరవర్మ, మిత్రమా, నువ్వా, ఎందుకు ఈ నాటకం అని ఆశ్చర్యంగా అడిగాడు. ఈ కోటలో లంచమనే భూతం ఉంది, అది చాలామంది పేదలు వాళ్ళ కష్టాలు చెప్పుకోకుండానే ఆపేస్తుంది, అది నీకు తెలియాలనే ఇలా చేశాను అని చెప్పాడు శరభయ్య. కొంతమంది స్నేహితులు నా పాలన బాగుందని చెబితే పొంగిపోయాను, కానీ బయట ఇంత జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు మిత్రమా, ఇక నుంచి వీలైనప్పుడల్లా నేనే ప్రజల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ ఇబ్బందులేంటో కనుక్కొని పరిష్కరిస్తాను అన్నాడు రాజు. మిత్రుణ్ణి సన్మానించి ఇన్నాళ్ళు అవినీతికి పాల్పడిన భటులను శిక్షించాడు.